తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం అవినీతిపై కలెక్టర్ దండయాత్ర చేసిన తీరు జిల్లాలో సంచలనంగా మారింది. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరయ్యే ప్రతి కుటుంబం ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో ఖమ్మం జిల్లాలో అవినీతి మరోసారి తన అసలు రూపాన్ని బయటపెట్టింది. సత్తుపల్లి మండలంలోని ఇరెగెళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు లబ్ధిదారులైన నిరుపేదలకు బిల్లుల మంజూరుకు 10,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన ఘటన కలకలం రేపింది. బీదల ఇళ్ల కల సాకారం కాగానే అధికారుల అడ్డదిడ్డంగా లంచాల వలలో ఇరుక్కుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ కేసు వెలుగులోకి రావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేగళ్లపాడుకు చెందిన లబ్ధిదారులు ఏడుకొండలు సీత ఇళ్ల బిల్లుల మంజూరుకు కార్యదర్శి శివమాధవరావు 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ధైర్యంగా సమాచారం అందించారు. వారి ఫిర్యాదు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హౌసింగ్ విభాగం ఈ సమగ్ర విచారణ చేపట్టారు. విచారణలో శివమాధవరావు అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకున్నారు. విచారణ నివేదిక ఆధారంగా పంచాయతీ కార్యదర్శి శివమాధవరావుపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసేవకు నియమించిన ఉద్యోగులు అవినీతిదారులవుతున్నారనే వాస్తవంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు మరింత కఠినం చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. రేగెళ్లపాడు పంచాయతీ కార్యాలయం ముందు లబ్ధిదారుడు స్థానికులు శివమాధవరావు సస్పెన్షన్ను స్వాగతిస్తూ స్పందించారు. ఇందిరమ్మ ఇళ్ళు వంటి పేదల సంక్షేమ పథకాల్లో అవినీతికి తావు లేకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లంచం అడిగినా భయపడకుండా ఫిర్యాదు చేసిన ఏడుకొండలు సీతా వంటి లబ్ధిదారుల ధైర్యాన్ని అందరూ అభినందిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించి లంచం అడిగితేనే కాకుండా ఆలస్యాలు, నిర్లక్ష్యం, దుర్వినియోగం ఉన్న తక్షణమే టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు మరోసారి సూచిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి అవినీతి ఘటనలపై హక్కుగా మాట్లాడితేనే మంచి పాలన సాధ్యమని జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంటోంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఖమ్మం, స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరచిపోవద్దు. ఈ ఫోన్